సుదీర్ఘకాలం ఏపీ సీఎంగా పనిచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇప్పటికిప్పుడు ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరన్నది నిజం. అందుకే ఈసారి చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఏదో విధంగా చేరుకోవాలని, ఇకపై పార్టీని అంటిపెట్టుకునే ఉంటామని చాలామంది సందేశాలు పంపిస్తున్నారట. అయితే చంద్రబాబు మాత్రం మారిపోయారట. ఇంతకాలం అంకిత భావంతో పనిచేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చేది. వీళ్ళను బట్టి కొత్తగా వచ్చే వారికి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అంటే దాదాపు టీడీపీలో హౌస్ఫుల్ బోర్డు పెట్టినట్లేనని చెప్పుకుంటున్నారు. ఒక రాజకీయ నేతగా చంద్రబాబు కొత్త రికార్డును నమోదు చేసుకుంటున్నారు. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి కావడం ఆయన ఘనత. మహానటుడు ఎన్టీఆర్కు అల్లుడు కావడం ఆయన ప్రత్యేకత. ఇక రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబుది చెరుగని ముద్ర. ఎందుకంటే ఉమ్మడి ఏపీకి సీఎంగా 2 సార్లు వరుసగా పనిచేసిన ఆయన విభజిత ఏపీకి కూడా 2 సార్లు సీఎంగా పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 1995-2004 మధ్య వరకు సీఎంగా వ్యవహరించారు. అంటే దాదాపు 9 సంవత్సరాల 3 నెలలైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014-2019 మధ్య పూర్తి కాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం రెండోసారి 2024 జూన్ నుంచి సీఎంగా ఉన్నారు. ఈ విడతలో 5 ఏళ్లు కలుపుకుంటే ఆయన మొత్తం మీద దాదాపు 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లెక్క. తెలుగు రాష్ట్రాలు ఎవరికి దక్కని రికార్డుగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష నేతగాను చంద్రబాబు దాదాపు ఇంతే కాలం 1989 నుంచి 1994 వరకు, 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 మధ్యన, అంటే దాదాపుగా 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. బహుశా ఇది కూడా రికార్డే. 1995లో తొలిసారి చంద్రబాబు సెప్టెంబర్ 1న ఏపీకి సీఎం అయ్యారు. చంద్రబాబు ఎక్కువ కాలం సీఎంగా ఉండడానికి ఆయన పాలన దక్షత, చాణక్యం, చాకచక్యం ఎవరిని నొప్పించని తనమని చెప్తారు. ఎవరు వచ్చినా ఆహ్వానించడం ఆయన ప్రత్యేకత. అలాంటిది ఈసారి మాత్రం ఆయన ప్రతి ఒక్కరిని పార్టీలోకి తీసుకోదలుచుకోలేదు. వైసీపీ హయాంలో డక్కముక్కీలు తిన్న పార్టీ వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి తర్వాత ఎవరినైనా నేర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. ప్రతి ఒక్కరిని చేర్చుకుని పార్టీలో డిసిప్లిన్ను దెబ్బతీసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని అంటున్నారు. వైసీపీకి మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా చేయగా ఇంతవరకు టీడీపీ వైపు నుంచి వెంకట్రామన్కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా వారి సంగతి తర్వాత చూద్దామని అనేశారట. అల్లటప్ప వాళ్ళందరినీ చేర్చుకుంటే తమ పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత 5 ఏళ్లలో నాయకులు ప్రవర్తనను సమీక్షించిన తర్వాతే వారిని చేర్చుకోవాలా వద్దా అన్నది తీర్మానించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ప్రతి ఒక్కరికి గేట్లు తెరిచి సంస్కృతి వద్దని చంద్రబాబు డిసైడ్ అయినట్లని టీడీపీ వర్గాల సమాచారం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో 5 దశాబ్దాలు పూర్తి చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొదటి నుంచి ఆయనదే మెతక వైఖరి అని, పోనీలే పాపం అనుకునే తీరు అని చెప్పుకుంటారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పార్టీ ఫస్ట్ అని చెప్పేస్తున్నారట. పార్టీ క్యాడర్ను డెవలప్ చేసుకుంటే భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడుతుందన్నది ఆయన ఆలోచన. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.